క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని దయా సంకల్పాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానము చేయుటకు, వాక్యానుసారమైన రీతిగా మన జీవితాలు మలుచుకోవటానికి, మార్చుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి కుటుంబాలుగా చేరి దేవుని వాక్యము చేతబట్టుకొని ధ్యానపూర్వకంగా ఈ కూడికలో పాలు పొందాలని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినమందు నీ సన్నిధిలో ఆరాధించుటకు, మీ వాక్యాన్ని ధ్యానము చేయుటకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. నీ దివ్యమైన సంకల్పం మా పట్ల నెరవేరుస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ సంకల్పానుసారమైన రీతిగా మా జీవిత అనుభవాలు మార్చబట్టకు, మలచబట్టకు, నీలో నీ ప్రేమలో వృద్ధి పొందించబట్టకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 698వ కీర్తన, మధుర 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 సేవ అనే కీర్తన పాడుకుందాం. 698. మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవసుతుని సంగ సేవా, దివ్యమౌ సువార్త సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా, పరిమళించు వాక్య సేవా, ప్రతిఫలించు సాక్ష్య సేవా, మధుర మధురం. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవా, ప్రార్థనలు వచించు సేవా, మధుర మధురం. భాగ్యభోగ్య నిధులు లేని భారభరిత సేవా, భాగ్యభోగ్య నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవా, బాధలను వరించు సేవా, మధుర మధురం. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, సిలువమూర్తి కృపను చాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవా, శిరము వంచి మురియు సేవా, మధుర మధురం.
లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోకులను దీవించు సేవా, లోకమును జయించు సేవా, లోకమును జయించు సేవా, మధుర మధురం. దైవజనుడ మరువకోయి, దైవ పిలుపునోయి, దైవజనుడ మరువకోయి, దైవ పిలుపునోయి, దైవనీతి వదలకోయి, దైవనీతి వదలకోయి, దేవుడు దీవించునోయి, దేవుడు దీవించునోయి, మధుర మధురం, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. దైవజనుడు మాసిలమణి గారు రాసిన ఆ పాట దైవ జనులకు దేవుడిచ్చిన ఆ ధన్యకరమైన అవకాశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవదూతలకు లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు, దైవజనుడా మర్చిపోవద్దు అంటూ ఒక దైవజనునికి కలిగే ఆ బాధలు లేకపోతే ఆ ఇబ్బందికరమైన స్థితిగతుల గురించి ఆయన వివరిస్తున్నాడు. మరి ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ అనగా ఈజ్ ఏ గాడ్స్ రిప్రజెంటేటివ్ టు స్పీక్ టు ద పీపుల్, గాడ్స్ రిప్రజెంటేటివ్ టు స్పీక్ టు ద పీపుల్. అలాగే మరి ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవ. At the same time is a people representative in front of God. ప్రభు తరపున ప్రవచనాలు ప్రజలకు వినిపించువాడు, ప్రజల తరపున ప్రార్థనలకు ప్రభువుకు వినిపించువాడు. మధుర 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 సేవ, దైవజనుని సేవ అంటూ భాగ్య భోగ నిధులు లేని భారభరిత సేవ. భాగ్యం భోగ్యం నిధులు లేని భారభరిత సేవ, బాష్పశిరులలోన మెలిగి బాధలను వరించు సేవ. ఈనాటి బహుశా చాలామంది సేవకులకు ఇది వర్తించకపోవచ్చు, కానీ ఆనాటి కాలంలో చాలామంది సేవకులు దినమంతా పరిచర్య జరిగించి ఇంటికి వచ్చి మంచిళ్ళు తాగి తాను తన కుటుంబము నిద్రించిన అనుభవాలు చాలామంది గత కాలపు దైవ సేవకుల జీవిత అనుభవాల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో సంచి తగిలించుకుని వెళ్ళేవారు. ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారిచ్చే ఆ కానుకలు కానీ లేకపోతే ఆ బియ్యం కానీ ఏమైనా వస్తువులు తీసుకొస్తే అది తీసుకుని వచ్చి వండుకొని తినేవాళ్ళు. అటువంటి భారముతో భాగ్యభోగ్య నిధులు లేవు వారికి, కానీ బాష్పశిరులు అనగా కన్నిటిని సిరులుగా భావించి, దుఃఖాన్నే సిరులుగా భావించి బాధలను వరించారట. కేవలము సహించడం కాదు, వరించారు అనగా దే హ్యావ్ ఇన్వైటెడ్ ద పెయిన్. యేసేను వెంబడించట్లోనే ఆ కమిట్మెంట్ ఉంది. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించారు. అనగా దైవ సేవకుడిగా ఆనాటి కాలంలో దేవునికి సమర్పించబడ్డప్పుడు ఆ సమర్పణలోనే శ్రమలను వరిస్తాము.
a commitment to invite the pain, the suffering, agony. ఈనాటి చాలామంది దైవ సేవకుల జీవితాల్లో ఇవి కనిపించవు. ఎందుకంటే ఈరోజు ప్రకటించేది, పాటించే ప్రాస్పరిటీ రిలీజన్, పెయిన్ఫుల్ రిలీజన్ కాదు. అలాగే ఈ కీర్తనలో శిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ, శిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ. శిలువమూర్తిని మాత్రమే ప్రకటించాలి. నన్ను ప్రకటించుకోవడం కాదు, నన్ను ప్రదర్శించడం కాదు, నా గొప్పలు చెప్పుకోవడం కాదు, నా గొప్పలు ప్రకటించుకోవడం కాదు, నాకున్న వాటిని ప్రదర్శించుకోవడం కాదు, శిలువమూర్తి కృపను చాటడానికి. ఐఎమ్ కాల్డ్ టు ప్రీచ్ అండ్ ప్రొక్లెయిమ్ అండ్ టు ప్రజెంట్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. ఆనాటి కాలంలో బ్యాప్టిస్ట్ సంఘాలకు ఒక స్లోగన్, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. అది బ్యాప్టిస్ట్ వారి స్లోగన్గా ఉండింది. సిలువను గుర్చిన వాత ఈనాటి కాలంలో చాలామందికి వెరితనం. శ్రమ అనేది అర్థం లేని విషయం. ప్రాస్పరిటీ రిలీజన్లో ద పెయిన్ఫుల్ రిలీజన్ అనేది మాయమైపోయింది. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోకులను దీవించు సేవ, లోకమును జయించు సేవ. ఈ లోక సంబంధమైన జ్ఞానులు అనేక మంది దేవుని గురించి వెరితనంగా మాట్లాడేవారు, దేవుని గురించి తోలనాడి మాట్లాడేవారు, దేవుని అపహసించేవారు, దైవ వ్యతిరేకులు, దేవుని గురించిన పరిజ్ఞానము లేనివారు, దేవుని ఎరిగి ఉండి కూడా దైవిక వ్యతిరేక విధానం ద్వారా దేవుని అపహసించు క్రైస్తవులు. ఇటువంటి అనుభవాల మధ్య లోకులను దీవించు సేవ, లోకాన్ని జయించు సేవ, లోకులను దీవించు సేవ, లోకాన్ని జయించు సేవ. లోక జ్ఞాని అపహాసిస్తుంటే, వారు అపహాసం చేస్తుంటే వారిని దీవిస్తూ లోకానుసారమైన జీవిత అనుభవాలను, లోకపు శక్తిని, లోకాధికాన్ని జయించే సేవ. మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ. లాస్ట్లో అంటాడు, దైవజనుడా మరువకోయి, దైవ పిలుపునోయి, దైవ నీతి వదలకోయి, దేవుడు దీవించునోయి. దైవజనుడా దేవుని పిలుపును వదిలిపెట్టొద్దు, మర్చిపోవద్దు, విస్మరించవద్దు. దేవుడు నిన్ను పిలిస్తే ఆ పిలుపునకు తగిన రీతిగా దేవుడు అన్నీ సమకూర్చగల శక్తి కలిగిన వాడాయన. When he has called me, he is a capacity to provide me everything. ఒక సాధారణమైన ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు, ఆ ఆఫీస్లో పనిచేయడానికి నన్ను అపాయింట్ చేసుకున్నప్పుడు, ఆ సంబంధిత అధికారులు ఆ పని చేయడానికి, నిర్వర్తించడానికి కావలసినవన్నీ నాకు సమకూరుస్తారు, నా జీతం నాకు ఇస్తారు. ఎందుకంటే ఆ పరిశ్రమ కానీ, ఆ కంపెనీ కానీ వారి కొరకు నేను పని చేస్తున్నాను కాబట్టి పని చేయటానికి కావలసినవి వారు సమకూర్చాలి, చేసినందుకు జీతము నాకు. అలాగే దైవజనుడు ఆ మరువకోయి దేవుని పిలుపు, ఎందుకంటే ఆయన పిలిచాడు కాబట్టి ఆయన పిలుపులకు తగినట్టుగా పని చేయటానికి కావలసినవన్నీ నీకు ఇస్తాడు ఆయన. ఆలయం కావాలన్నా, వస్తువులు కావాలన్నా, సేవ చేయాలన్నా, ఏం కావాలన్నప్పటికీ కూడా ఆ పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన దేవుడు అన్ని సమకూరుస్తాడు. ఎట్ ద సేమ్ టైం దానికి తగిన వేతనాన్ని, జీతాన్ని కూడా ఇస్తాడు ఆయన. దైవజనుడా మరువకోయి, దైవ పిలుపునోయి, దేవుని నీతిని వదిలిపెట్టొద్దు. కష్టాలు కలిగాయి, శ్రమ కలిగాయి, సంఘం నన్ను పోషించడం లేదు, సంఘం ద్వారా నాకు జీతం లభించడం లేదు, లేకపోతే సంఘస్థులు నన్ను ప్రేమించడం లేదు, అభిమానించడం లేదు. ఇటువంటి అనుభవాల మధ్య
ఒకవేళ ప్రశ్నిస్తున్నావేమో, సంఘము కాదు నిన్ను నియమించింది, నీ దేవుడు నిన్ను పిలిచాడు. సంఘము కాదు నీ యజమాని, దేవుడు నీ యజమాని. సంఘస్థులు కాదు నీకు జీతం ఇచ్చేది, దేవుడు నీకు నీ వేతనాన్ని ఇస్తాడు, నీవు చేసిన పని విధానం బట్టి. సంఘ ఖజానాలోంచి ఇవ్వబడుతుంది, కానీ ఆ సంఘ ఖజానాలోకి చేర్చబడిన ఆ సొమ్మంతా ప్రజలు దేవుని సేవ కొరకు ఇస్తారు. దేవుని సేవకుడు ఆ ఖజానాలోంచి తీసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ పీపుల్స్ మనీ, ఇట్ ఈస్ గాడ్స్ మనీ, దేవుని కొరకు. సో చక్కని పాట మాస్లం అనే భక్తుడు రాశాడు. ఈ నేపథ్యంలో పౌలు భక్తుని అనుభవాన్ని కూడా నేను మీకు కొంత జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. పౌలు భక్తుని జీవిత అనుభవాల్లోంచి ముఖ్యంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతాను. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకుని వారి ధనము దొంగిలించిన వాడినైతిని. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతుని, ఇక ముందును జాగ్రత్త పడుదును. అలాగే 8వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఏలనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. ఈ పత్రిక కొరింథీ సంఘానికి వ్రాయబడిన పత్రిక. కొరింథీ సంఘము ఒక రిచెస్ట్ కాంగ్రిగేషన్. అక్కడ ఒక పోర్ట్ ఉంది. ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలన్నీ అక్కడ జరుగుతుండేవి. కాబట్టి అనేక మంది వ్యాపారస్తులు తమ నావల ద్వారా సరుకులు తీసుకొని వచ్చేవారు. అక్కడ సరుకులు దింపుకొని మరి ఒక 5 లేకపోతే 6 మాసాలు అక్కడే ఉండి ఆ సరుకులు అమ్మి ఆ తర్వాత తిరిగి వెళ్ళి మరలా సరుకులు తీసుకొని వచ్చారు. ఒక వ్యాపార కేంద్రం ఉండేది. అక్కడ ఆ సరుకులు రవాణా చేసే ఆ వ్యాపారం చేసే వ్యాపారస్తులతో పాటుగా ఆ సరుకులు దింపటానికి ఎత్తటానికి బానిసలు ఉండేవారు. అలాగే అక్కడ కొంతమంది అల్లరితో కూడిన ఆటపాట నెరవేర్చడానికి కొంతమంది వేశ్యలు కూడా ఉండేవారు. ఒక కాస్మోపాలిటన్ కల్చర్తో కూడిన ఆనాటి కాలంలోనే మరి అన్ని రకాల ప్రజలు, అత్యధిక జనసాంద్రత, ధనసాంద్రత కలిగిన ఒక కాంగ్రిగేషన్. అటువంటి వారి మధ్యలోంచి ధనవంతులు మారారు, బానిసలు మారారు, అలాగే వేశ్యలుగా భావించబడి తీర్మానించబడ్డ వారు మారారు. మిక్స్డ్ కాంగ్రిగేషన్. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో గమనిస్తే వారు ధనవంతులైనప్పటికీ కూడా పరిచర్య పట్ల వారు ఆసక్తిని లేకపోతే పరిచర్యను ప్రోత్సహించడానికి ఆ ధనవంతుడు తన ధననిధిలోంచి ఆ దాతృత్వాన్ని చూపించలేకపోయాడు. అందుకే పౌలు మొదట 11వ అధ్యాయంలో నేను చూపించిన మాటలు జ్ఞాపకం చేస్తే, మీకు పరిచర్య చేయటానికే నేను ఇతర సంఘాల దగ్గర నుంచి దొంగతనం చేశాను. అనగా ఇతర సంఘాల వారు నాకు సహాయం చేశారు. మీ ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచారకుని పోషించవలసిన బాధ్యత ఎవరిది? మీది. కానీ ఆ పరిచారకుడు మాసిదోనియా సంఘం నుంచి వచ్చి కొంతమంది నాకు సహాయం చేశారు, నా అక్కరలు తీర్చారు. ఆ మాసిదోనియా సంఘస్థులు ఎవరంటే వారు నిరుపేదలైనప్పటికీ కూడా
అనగా మాసిదోనియా అనే ఒక నిరుపేద సంఘము, కొరంది అనే ఒక ధనిక సంఘము, ఈ రెండు సంఘాల్లో పరిచర్య చేస్తున్న పౌలు అనే ఆ భక్తునికి ధనిక సంఘస్థుల మధ్య పరిచర్య జరిగించడానికి నిరుపేద సంఘమైన మాసిదోనియా సంఘము సహాయం చేసింది, ఉపకారము చేసింది. వారు నిరుపేదలైనప్పటికీ, ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, వారు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వం బహుగా విస్తరింపచేసి ఈ కృప విషయంలోనూ, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలోనూ, పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కలదే కాక సామర్థ్యము కంటే అధికముగా తమకు తామే చెల్లించిరి. ఈ కృప విషయంలో పాలు పంపులు పొందుటకై వారు బహు కృపను పొందటానికి చాలా చక్కగా అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, వారు పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, దే ఆర్ రిక్వెస్టింగ్ అస్ టు గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ మినిస్ట్రీ. దే వర్ రిక్వెస్టింగ్ పాల్ టు give us an opportunity to support you for the ministry. పరిచర్య జరిగించడానికి మేము సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి అంటూ నిరుపేదలైన వారు మాట్లాడుతూ తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారు. సో దిట్ వాజ్ ది టెస్టిమనీ ఆఫ్ ది చర్చ్ ఎట్ మాసిదోనియా. ఈ మాసిదోనియా సంఘస్థులు అంతగా వారు సహాయం చేయటానికి నిరుపేదలైనప్పటికీ ముందుకు వస్తుంటే, ఈ కొరంది సంఘము ధనిక సంఘం అయినప్పటికీ కూడా వారి భావన, వారి ఆలోచన విధానం ఎలా ఉందంటే, ప్రతి విషయంలోనూ మీకు భారముగా ఉండక జాగ్రత్త పడితేని ఇక ముందును జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే అక్కడ 12వ వచనం, అతిశయ కారణం వెదుకువారు ఏ విషయంలో అతిశయించుతున్నారో ఆ విషయంలో వారును మా వలె ఉన్నారని కనబడ నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేర్చిన ప్రకారమే ఇక ముందును చేతును. వారు అతిశయపడటానికి కారణం దొరకకుండా ఉండటానికి, అనగా ఆ ఉద్దేశం ఏంటంటే, ఆ ధనవంతులైనటువంటి ఆ కొరంది సంఘాల వారు దేవునికి ఇవ్వడం పట్ల ఆసక్తి వ్యక్తపరచలేదు సరికదా. ఒకవేళ ఇవ్వడం ద్వారా ఎవరైనా ఇచ్చారంటే ఒక అతిశయ కారణముగా, ఇదిగో ఇంత ఇచ్చాం, మేము అంత ఇచ్చాం, వారికి ఇచ్చాం, వీరికి ఇచ్చాం అని చెప్పుకోవడానికి. సో ధనికులైన వారేమో తమ దాతృత్వాన్ని బట్టి తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిరుపేదలైన వారేమో, అయ్యా మీకు సహాయం చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అయ్యా, మా సామర్థ్యాన్ని బట్టి కాదు, సామర్థ్యాన్ని మించి మేము సహాయం చేస్తామయ్యా అంటూ బ్రతిమలాడుతున్నారు. సీ ద కంపారిజన్. చాలాసార్లు సంఘాల్లో కానీ ఈనాడు చాలా చారిటీస్ కనబడుతున్నాయి. సో తాము గుర్తించబడటానికి, మెప్పించబడటానికి, మరి దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో మేము చాలా ధనవంతులమని, గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నాలు మరి సామాజిక దాతృత్వంలో కనబడుతున్నాయి. సంఘ పరిచర్యలు కూడా, సంఘ జీవితంలో కూడా కనిపిస్తున్నాయి. నేను చాలాసార్లు ఒక మాట చెప్తుంటాను, ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి అతని మంచి ఆదాయ వనరులు అనుగ్రహించి ఒక కోటీశ్వరుడుగా హెచ్చిస్తే, ఒక కోటీశ్వరుడు నా ఆలయానికి వస్తే ఆ కోటీశ్వరుడి యొక్క రాక ద్వారా నాకు కానీ సంఘానికి కానీ ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? అతడు కోటీశ్వరుడు, ఆ కోటి లేకపోతే ఆ కోట్లు అది ఆయనవి, ఆయనకు ఉపయోగకరం. వాటి వల్ల సంఘానికి ఉపయోగం లేదు. మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా సంఘంలో అతన్ని గుర్తించవలసిన, గౌరవించవలసిన అవసరం ఏమిటి? చాలాసార్లు ఈ డిస్పారిటీ అనేది కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. మేము చాలా చేసామండి, మమ్మల్ని గుర్తించడం లేదు,
మమ్మల్ని గమనించడం లేదు, మమ్మల్ని ఐడెంటిఫై చేయడం లేదు. సో వాట్ ఎవర్ యూ అండ్ మీ ఆర్ డూయింగ్ ఇన్ ద చర్చ్, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ గాడ్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ద బెనిఫిట్స్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ద రివార్డ్. మీరు కానీ నేను కానీ ఏది చేసినా కానీ దేవుని కొరకు చేస్తున్నాం. సో దేవుడే మనకు తగిన గుర్తింపు, తగిన జీతము, తగిన రివార్డ్ ఇవ్వాలి. అలా పని చేయాలి, అలా ఆలోచించాలి, అలా దేవునికి ఇవ్వాలి. చాలాసార్లు ఈ విషయంలో ఈ రెండు సంఘాల మాదిరికరమైన జీవితాన్ని మనం గమనిస్తే, మాసిదోనియా సంఘం వారు నిరుపేదలైనప్పటికీ తమ్ము తాము హెచ్చించుకున్నారు, బలవంతులయ్యారు, లేకపోతే బలవంతులుగా భావించబడ్డారు. అలాగే ఈ కొరంథీ సంఘంలోని మరొక బలహీనత మనం గమనించినట్లయితే, వారు చాలా వరకు మరి దైవ సేవకుల పట్ల ఒక నిర్లక్ష్యాన్ని కూడా ప్రదర్శించినట్లుగా మనము గమనించవచ్చు. కొరంథీ సంఘము 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనము గమనిస్తే, ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మము విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావించాలి. మరి పౌలు ఎందుకు రాశాడు వారికి? మేము క్రీస్తు సేవకులము, దేవుని మర్మముల విషయంలో అనగా దేవుని వాక్యం విషయంలో గృహ నిర్వాహకులం, అనగా లెక్క చెప్పవలసిన వారము దేవునికి. సో మా గురించి మీరు ఎలా భావించాలంటే, మేము మీ సేవకులము లేకపోతే సంఘ సేవకులమని కాదు, దేవుని సేవకులమని భావించాలి. అలాగే దేవుని మర్మముల విషయంలో దేవునికి గృహ నిర్వాహకులం, దేవునికి లెక్క చెప్పాలి. సో దేవుని వాక్యాన్ని మ్యానిపులేట్ చేసి చెప్పడానికి దేవుడు మాకు అవకాశం మళ్ళీ ఆలోచన ఇవ్వలేదు. దైవిక మర్మముల విషయంలో దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. అదే రీతిగా గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకమైన వాడుగా ఉండటం ఆవశ్యకము. మీ చేతనను ఏ మనుషుని చేతనను నేను విమర్శించబట్ట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేను విమర్శించుకొనను. ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే దాన్ని నేను లెక్క చేయను అని చెబుతూ, మరి 6వ వచనం నుంచి మనము గమనిస్తే, సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనమందు వ్రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగుకున్నట్లు ఈ మాటలను మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ రూపంగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగచేయు వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజులమగినట్లు మీరు రాజులొకట మాకు సంతోషమే కదా. మరణదండన విధించబడ్డవారమైనట్టు దేవుడు అపోస్తలులైన మమ్మల్ని అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము లోకములకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తం వేరివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తముతో కష్టపడి పని చేయుచున్నాము, నిందించబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషించబడి బతిమాలుకొచ్చున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటికీ ఎంచబడి ఉన్నాం. ఈ వాక్య భాగము మరి తిరిగి నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు, ఎందుకంటే చదువుకుంటే అర్థమవుతుంది. ఆనాటి కొరంథీ సంఘము పౌలు పట్ల ఎటువంటి మరి అభిప్రాయం కలిగి ఉన్నారు. ఆ కొరంథీ సంఘానికి పౌలు ఏ రీతిగా అంత పరిచర్య జరిగించాడు. వారు రాజులయ్యారు, గనులయ్యారు, వారికి వేడుకగా మేమున్నాం, అంత మాతో ఆడుకుంటున్నారు. చాలాసార్లు కొన్ని సంఘాల్లో మనం గమనిస్తాం, 2-3 వర్గాలుగా మారుతారు. ఆ 2-3 వర్గాలు పాస్టర్ గారితో ఫుట్బాల్ ఆడుకుంటారు.
వీరి మాట వినమంటారు, వారి మాట వినమంటారు. వారి మాట వింటే వీరి కోపం, వీరి మాట అంటే వారి కోపం. ఈ గోల్లో పడ్డా, ఆ గోల్లో పడ్డా, ఎక్కడికి పడిపోయినా మధ్యలోనే ఆ బాల్ నిలవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ పక్క వాడు ఆ గోల్లో కొట్టాలని ప్రయత్నం చేస్తాడు, ఆ పక్క వాడు ఈ గోల్లో కొట్టాలని ప్రయత్నం చేస్తాడు. మధ్యలో బాల్ తన్నులు తింటూ ఉంటుంది. కొరింథీ సంఘంలో జరిగింది అది. మీకు వేడుకగా ఉన్నామంటూ నిందించబడియో దీవించుచున్నాము, హింసించబడియో ఓర్చుకుంటున్నాము, దూషించబడియో బతిమలాడుకుంటున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటివరకు ఎంచబడుచు ఉన్నాము. ద పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ అస్. సో ఈ మాట అనగా కొరింథీ సంఘంలో పౌలుకు కలిగిన కొన్ని అనుభవాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఘనమైన లేకపోతే ధనవంతమైన ఒక ఈ సంఘము మరి దేవుణ్ణి, దైవ సేవకుని గణపరచడంలో, పోషించడంలో, దేవుని పరిచర్యకు ప్రోత్సహించడంలో వెనుకబడి ఉందని, నిరుపేద సంఘమైనటువంటి మాసిదోనియా సంఘము పేదలైనప్పటికీ కూడా దాతృత్వ విషయంలో ఎంతో ఘనమైనదిగా ఎంచబడినట్టుగా మరి గమనించవచ్చు. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థనలోకి వెళ్తాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6, 7 వచనాలు, 6, 7, 8 వచనాలు. నేను నా గురించి చెప్పడం లేదండి, దైవ సేవకుల పట్ల ఈనాడు ప్రముఖ క్రైస్తవ సంఘాల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పడానికి లేఖనాల్లో ఉన్న అంశాలు నేను ఎత్తి చూపిస్తున్నాను. 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు ఆ శరీరం నుండి క్షేమగు పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేస్తేమేమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి విషయంలోనూ మేలు చేయుదుము. అందరి విషయంలో మేలు చేయుదుము అంటూ చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మరి దైవ సేవకుల పట్ల ఎటువంటి మరి ఆశ కలిగి ఉన్నాడో, ఆలోచన కలిగి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఇంకొక వచనాన్ని కూడా నేను చదివి ముగిస్తాం. కొరింథీలకు రాసిన పత్రికలోని 9వ అధ్యాయంలో 9వ వచనం చదువుతాను. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడినది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను. ఏలనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుదనని ఆశతో తొక్కించవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలు కలిగినట్లా మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకున్నటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠం వద్ద కనిపెట్టుకుంటున్న వారు బలిపీఠముతో పాలువారు ఉన్నారని మీరు ఎరుగురా. అలాగనే సువార్త ప్రచురించువారు సువార్త వలనే జీవించవలని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఈలాగు జరిగించవలని ఈ సంగతి వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయం నిరర్ధకము చేయట కంటే నాకు మరణం మేలు. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలన భారము నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయం వలన జీవించాలి. సువార్త ప్రకటించువాడు సువార్త వలన పోషించబడాలి.
మరి కళ్ళము నూర్చెడి తొక్కుచెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని మాట ఎద్దును గురించి కాదు మన గురించి చెప్పబడింది అంటూ మీరు అతిశయించకుండానట్లుగా మీ యొద్ద నేను జీతం తీసుకోలేదు, ఎందుకంటే మీ హృదయంలో ఆ అతిశయ లక్షణం ఉంది, మిమ్మల్ని మీరు మెప్పించుకునే ఆ లక్షణం ఉంది, కాబట్టి మీ ఎదుట నేను తీసుకోలేదు. నేను సువార్త ప్రకటిస్తున్నాను కారణం ఏంటంటే సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మీరు పోషించినను పోషించకపోయినను మాసిదోనియా వంటి అనేక సంఘాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఆ సంఘాల ద్వారా పోషించబడుతూ నేను మీ మధ్య సువార్త ప్రకటిస్తున్నాను. కానీ మీరు మీ సేవకుని పట్ల చూపిన దానికి లెక్క చెప్పవలసి వస్తుంది అంటూ కొరింథీ సంఘానికి హెచ్చరికలు చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో మరి కరోనా ఈ సమస్యలో చాలా క్రైస్తవ సంఘాలు, చాలా క్రైస్తవ అనగా ప్రత్యేకించి గ్రామీణ కాపరులు మరి వారి కాంగ్రిగేషన్ అంతా కానీ దినకూలీలు చిన్న చిన్న పనులు చేసేవారు. వారు పని చేస్తే వచ్చే దాంట్లోంచి కాపరికి ఇవ్వాలి. ఆరాధన జరగకపోతే, ఆలయాలు జరగకపోతే కాపరి జీవనం ఏంటి? ఈ మధ్యకాలంలో మన సంఘ ఆవరణలో ఒక సంస్థ ద్వారా ఆధ్వర్యంలో వారు చేసే సహాయాన్ని బట్టి 35 మంది పాస్టర్స్కి మనము రేషన్స్ పంచిపెట్టాము. అనగా మనము మన నిధుల నుంచి కాదు, వేరే సంస్థ వారు ముందుకు వస్తే మన ఆలయ ప్రాంగణంలో నెల్లూరు జిల్లాలోని కాపర్లు. కాబట్టి దయచేసి నిరుపేదలైన కాపర్ల విషయంలో మీ దాతృత్వాన్ని వ్యక్తపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు తప్పక తగిన యోగ్యమైన మరి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన వాక్యము ద్వారా కొరింథీ సంఘానికి చేయమని హెచ్చరికలు, అదే సమయంలో మాసిదోనియా సంఘము చూపిన మాదిరిని మాకు జ్ఞాపకం చేశారు. కొరింథీ సంఘం నుంచి మీరు ఏమి ఆశించలేదు. కారణం ఏంటంటే వారి మానసిక స్థితిగతులు తాము హెచ్చించుకునే పరిస్థితులు. వారి దాతృత్వం ద్వారా తమ గొప్పతనాన్ని చాటుకోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి వారికి ఆ అవకాశం మీరు ఇవ్వలేదు. వారి యొద్ద మీరు చేయి చాచలేదు. మరి వారి దగ్గర పరిచర్య చేస్తూ మాసిదోనియా సంఘం వారు వచ్చి వారు నిరుపేదలైనప్పటికీ కూడా పరిచర్యలో పాలిభాగస్తుల గుట్టకు పౌలును బతిమలాడుకున్నారట. అయ్యా, మేము సహాయం చేస్తామయ్యా అని. మీరు మాసిదోనియా సంఘం నుంచి కానుకలు స్వీకరించి కొరింథీ సంఘంలో సేవ చేశారు పౌలు భక్తుడు. ఆ మాసిదోనియా మాదిరి మా సంఘాలకు అవసరం. నేడు అనేక మంది దైవ సేవకులు ప్రభువా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దైవ సేవకులు ఎంతో అల్లాడిపోతున్నారు, ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. వారికి జీతభత్యాలు లేవు. ఈ కరోనా సమయంలో కానీ అంతకుముందు కూడా ప్రభా, వారు ఆ నిరుపేద గ్రామీణ క్రైస్తవుల యొక్క దాతృత్వం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారి పట్ల ప్రభా మీ కృపరిపరిచి ప్రభా, నాకు బిడ్డలు ఉన్నారు కాబట్టి, మా బిడ్డలు నా పట్ల కొంత శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి నేను జీతం తీసుకురాకపోయినప్పటికీ కొంత ఆహారాన్ని పొందగలుగుతున్నాను, ఆశ్రయాన్ని పొందగలుగుతున్నాను. కానీ పేదలు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పుడు ప్రభా, దైవ సేవకుని పట్ల సంఘము బాధ్యత వహించాలి. ఆ వాస్తవాన్ని మరి సంఘం సహవాసులు గుర్తించడానికి మీ కృప దయచేయండి. పౌలు యొక్క జీవిత అనుభవాలు కొరింథీ సంఘానికి అనేక సార్లు 4వ అధ్యాయంలో కానీ, 8వ అధ్యాయంలో కానీ, 11వ అధ్యాయంలో కానీ పదే చెబుతూ గలతీ సంఘానికి ఉద్దేశించి వాక్యోపదేశం చేయవాడు వాక్యోపదేశం పొందువాను ద్వారా ప్రతిఫలాన్ని పొందాలి అని చెప్పి మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. మీ వలన మీకు ఆధ్యాత్మికమైనవి మీ మధ్య విత్తి శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు యుక్తము కాదా అంటూ దేవుని మన్నాను పంచిపెడుతున్నాం. మరి మా జీవితాల్లో భౌతిక ఆహారాన్ని మీ ద్వారా గ్రహించడం యుక్తము కాదా అంటూ
చెప్పిన మాటలు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అవును ప్రభా, సంఘాలకు ఇటువంటి హెచ్చరికలు అవసరం. దైవ సేవకుల పట్ల ఒక పాజిటివ్ దృక్పథం అవసరం. మాసిలమ్మను భక్తుడు రాసిన పాట ఎంతో మధురమైన పాట. దైవ సేవకులు నిజమైన దైవజన్య యొక్క జీవిత దర్పణం అది. గత కాలపు దైవజనులు అనేక మంది ఎన్ని శ్రమలు అనుభవించారు, ఆకలి దప్పుల మధ్య పరిచర్య జరిగించారు. అటువంటి వారి పరిచర్య ఫలితంగా మా పితరులు క్రీస్తులోకి వచ్చారు. తద్వారా మేము క్రైస్తవులమయ్యాం. నేను ప్రార్థన చేస్తాను తండ్రి, ఆయా దైవజనుల కుటుంబాల ప్రభా దీవించండి, ఆశ్రయించండి. ప్రత్యేకించి ఈ స్థితిగతుల మధ్య ఇబ్బంది పడుతున్న ప్రతి దైవజనునికి, వారి కుటుంబానికి ప్రభా మీరు తోడు దయచేయండి, మీరు దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి. వారి పోషణ బాధ్యత మీది. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మీరు పిలిచారు కనుక, మీ పిలుపులకు స్పందించారు కనుక, ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన ద్వారా పోషణ కలగాలి. కాబట్టి ఏ కాకుల హృదయాల్లో ఏ ఆలోచన మీరు రేపుతారో తెలియదు. మరి ఆయా సంఘస్థులు, సహవాసులు, విశ్వాసులు, దైవజనుల పట్ల తమ బాధ్యత నెరవేర్చడానికి మీ కృప దయచేయండి. రవి జక్రయ్య గారినైనా మరి బలహీనంగా ఉన్నట్టు విన్నాం నైనా, మరి ప్రార్థన చేస్తున్నాం. మృత్యుంజయ గారి వారి సతీమణి కోల్పోయారు, ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య కొన్ని సమస్యలు దైవజనుల జీవితాల్లో కలిగినప్పుడు వారికి ఏమి ఇన్సూరెన్స్లు ఉండవు, జాబ్ గ్యారెంటీలు ఉండవు, ఫిక్స్డ్ శాలరీస్ ఉండవు, క్లెయిమ్స్ ఉండవు, ప్రభుత్వ సహాయాలు అందవు. ఏ సమస్య వచ్చినా వారు నీ వైపే చూస్తారు. ప్రభా అటువంటి దైవజనుల పట్ల ప్రభా మీ కృపను, మీ చిత్తాన్ని బయలుపరచండి, మీ సహాయం చేయండి. వారు దేవుని సేవకులన్న వాస్తవాన్ని సంఘాలు గుర్తించాలి. తమ పనివారుగా తమకిచ్చవచ్చినట్టుగా వారితో ఆడుకోవడం అనేది నేటి సంఘాల్లో చాలా చాలా సంఘాల్లో కనిపిస్తున్న ఒక అంశం. ఒక దైవజనుడితో ఆడుకుంటున్నారంటే వారు దేవునితో, అనగా దేవుడు నియమించిన దైవ సేవకులతో ఆడుకుంటున్నారు. వారు దేవుని ఉగ్రతకు బాధ్యులవుతారు, పాత్రలు అవుతారు. ఆ వాస్తవాన్ని వారు గ్రహించాలి. దైవ సేవకుని దైవజనునిగా భావించి గౌరవించాలి. ఆ విషయాన్ని ప్రభా క్రైస్తవ సమాజానికి తెలియచేయమని జ్ఞాపకం చేస్తున్నాను. మా పట్ల నా సంఘము చూపుతున్న ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి, గౌరవాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను. ఎంతో ప్రేమించే సంఘం, ఆప్యాయత వ్యక్తపరిచే సంఘం, గౌరవించే సంఘం. కానీ అన్ని చోట్ల ఆ పరిస్థితులు లేవు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, నేను సహాయం చేయండి. ఈ కరోనా వ్యాధిగ్రస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈ వ్యాధికి లోనైన వారు ప్రభా ప్రతిరోజు కూడా ప్రభా వేలలో సంఖ్య పెరిగిపోతుంది. దీని ముగింపు ఎక్కడో ఎంత దూరం వెళ్తుందో తెలియదు. భయం వేస్తుంది ప్రభా, ఆందోళన కలుగుతుంది ఆయన. దీన్ని అరికట్టడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థమైపోయింది. కరోనాతో సహజీవనం చేయాలి అనే ఆలోచనలోనికి పాలకులు వచ్చారు. తద్వారా తమ నిస్సహాయతను వ్యక్తపరిచారు. కానీ దాన్ని అరికట్టగల, సాధ్యపరచగల దేవుడు ఉన్నాడన్న వాస్తవాన్ని పాలకులు, ప్రజలు, ముఖ్యంగా నీ పేరు పెట్టబడిన ప్రజలు గ్రహించి విజ్ఞాపన చేయాలి. పట్టుదలతో కూడిన ప్రార్థనలు చేయాలి. ఆసక్తితో విడువక ఎడబాయక ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలన్నీ కూడా ధూప నైవేద్యములు నీ సన్నిధికి చేర్చబడ్డప్పుడు, నీ కనికర హస్తాన్ని చాచినప్పుడు ఈ కరోనా కరిగిపోతుంది, లయమైపోతుంది, మాయమైపోతుంది. ఆ శుభ గడియ కొరకు నిరీక్షిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. ఏ మనుష్యుడు, ఏ ప్రభువు, ఏ ప్రభుత్వము అతిశయపడకుండా, తాము గొప్పలు చెప్పుకోకుండా, మేమిది చేశామని చెప్పుకునే అవకాశం కలిగించకుండా, ప్రజలు, ప్రభుత్వాలన్నీ కూడా నిస్సహాయ స్థితిని వ్యక్తపరిచినప్పుడు, వారు ఇంపాసిబుల్ అని చెప్పినప్పుడు
నీవు దాన్ని పాసిబుల్ చేసి ఈ వ్యాధిని అరికట్టగలవు గనక నీకు చెందవలసిన మహిమను ఎవరు కూడా దొంగిలించడం నీ చిత్తము కాదు గనక నీవు ఆలస్యం చేస్తున్నావేమో. ఒకవేళ నీవు ఈ క్షణమందు అరికడితే పాలకులు మా ప్రయత్నాల ద్వారా, మా ఆలోచన ద్వారా, మా జ్ఞానం ద్వారా, మా సూచన ద్వారా అని అతిశయపడే అవకాశం ఉంది. అందుకే ఆలస్యం చేస్తున్నావేమో నాయన. ఏది ఏమైనప్పటికీ అమాయకులు బలి అవుతున్నారు. ప్రార్థన చేస్తున్నాను, మీరే అరికట్టండి, సహాయం చేయండి. వైద్యులకు, నర్సెస్కి, వైద్య సహాయకులకు ప్రభావిత తోడుగా ఉండండి. ప్రాణాపాయ స్థితిగతుల మధ్య సవాలుగా తీసుకొని అనేక మందికి చికిత్స జరిగిస్తున్నారు ప్రభా, సహాయం చేయండి ఆయన. వారి పట్ల మీ కృపను క్రమరింపచేయండి ప్రార్థన చేస్తున్నాను. పోలీసు యంత్రాంగాన్ని బట్టి, పారిశుద్ధ కార్మికులు బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. రెవెన్యూ యంత్రాంగాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం అందించే ఆ చేయూత ప్రభా ప్రజలకు సక్రమంగా అందించబడినట్టు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. వైజాగ్ గ్యాస్ బాధితులకు ప్రభా మీరు తోడుగా ఉండండి. మరి మధ్య నిషేధం తొలగించబడి మద్యం అందుబాటులో రావడం వల్ల అనేక ప్రమాదాలు కలుగుతున్నాయి. ఒంగోలు దగ్గర ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది. ముంబైలో మరి బస్సు, కారు గుద్దుకుంది. అనేక ప్రమాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభా ప్రార్థన చేస్తున్నాం,